రోజులకి కార్తీక మాసం అయిపోయిన తర్వాత చికెన్ బిర్యానీ అడిగారు పిల్లలు. సో, చాలా ఇష్టంగా ఈరోజైతే తింటారనమాట. సో, చికెన్ బిర్యానీ అయితే చేసేసాను ఇవాళ. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ చాలా బావుంటుంది. నేను సపరేట్‌గా చేశాననమాట. ఫుల్ వీడియో అయితే మీకు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేసుకోండి వీడియో చేస్తే. నేను ఉల్లిపాయలు వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని అన్ని మసాలా దినుసులు వేసేసుకొని అలాగే కొంచెం పుదీనా వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా చికెన్ అంతా బాగా కడిగేసుకొని ఈ విధంగా అయితే వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోయకుండా మగ్గనివ్వాలన్నమాట. సో ఇది మగ్గేలోపు నేను కుక్కర్లో అయితే బిర్యానీ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా బిర్యానీకి అయితే మనం ఎప్పుడు చేసేలాగా బిర్యానీ చేసుకొని 3 విజిల్స్ పెట్టేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో టేస్టీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. సో ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ టైము ఫుల్ వీడియో 2 చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.